హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైనతో మాటలు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో నా ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. సో ఆ వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూసేసేయండి. అన్నిటికంటే ముందు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది మేము ఫ్లోరింగ్ డిఐవై చేస్తున్నామని. సో చాలా సస్పెన్సెస్ అండ్ సర్ప్రైజెస్ చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ది ఇది. మేము ప్రతి ఒక్క షాపింగ్కి డెలివరీ సర్వీస్ బుక్ చేసుకున్నాము. బట్ ఐర్లాండ్లో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసి ఉంటుంది, లాస్ట్ ఫ్రైడే స్ట్రామ్ ఈవ్యూమ్ది వెదర్ ఫోకాస్ట్ ఉండే. అందుకని చెప్పేసి మేము ఫ్రైడే రోజు బుక్ చేసుకున్న డెలివరీస్ ఏవి కూడా మాకు రావు అని మాకు అర్థమైపోయి థర్స్డే రోజే వెళ్ళి అన్నీ పిక్ చేసుకొని వచ్చాము. ఎందుకంటే సాటర్డే రోజు వాళ్ళు మాకు డెలివరీ చేసినా కానీ మాకు ఆ 2 days వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మా అంతటా మేమే థర్స్డే రోజు వెళ్ళి అన్నీ పిక్ చేసుకొని వచ్చాము. సో థర్స్డే మార్నింగే మా హస్బెండ్ వెళ్ళి రైట్ టైల్ ప్రైస్ లైక్ డ్రోగిడాలో ఉంది మాకు దగ్గరలో. సో వెళ్ళి ఆర్డర్ చేసిన లామినేట్స్ అన్నీ తెచ్చేసుకున్నాము. సో డెలివరీ అయ్యి ఇంట్లో పెట్టాల్సిన వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఈవీఎం వల్ల ఎవరు రారు ఫ్రైడే రోజు. అందుకని చెప్పేసి మేమే మొత్తం అన్ని కార్ డిక్కీలో నుంచి లోపలికి మోసుకుంటూ వచ్చి పెట్టేశాము. సో ఇలా ఒక ప్యాటర్న్లో అరేంజ్ చేసాము సో దట్ వాక్వేలో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండద్దు అని. వెంబడే ఈసీకి వెళ్ళిపోయాము, ఎందుకంటే మేము స్టఫ్ అనేది కొంచెం ఈసీలో కొంచెం రైట్ టైల్ ప్రైస్లో అలా ఆర్డర్ చేసాము. బడ్జెట్ ఏది తక్కువ పడితే అది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కావాలంటే మీరు నా ప్రీవియస్ వీడియో చూడాలి, పైన ఐబార్లో లింక్ చేస్తాను. ఈసీకి వెళ్ళగానే అక్కడ కూడా చాలామంది లేకుండే, ఎందుకంటే నెక్స్ట్ డే ఈవ్యూమ్ వల్ల అందరికీ ఆఫ్ ఉండే. సో మేము వెళ్ళింది కొంచెం లేట్ నైట్ అయ్యేసరికి వాళ్ళు కూడా ఎక్కువ లేకుండే. వస్తుందో లేదో అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాం, ఎక్కడ వర్క్ ఆపేయాల్సి వస్తుందేమో అని. బట్ వాళ్ళు ఓకే రెడీ అయి ఉంది, డెలివరీ సర్వీస్ మాత్రం మేము ఇప్పుడు ఇవ్వలేమన్నారు. దట్స్ ఓకే, విల్ మేనేజ్, మాకు ముందు మా ఎక్విప్మెంట్ కావాలి అని చెప్పేసి అంతా తీసుకొని కార్లో లోడ్ చేసుకున్నాము. దే ఆర్ కైండ్ ఎనఫ్, వాళ్ళు ప్యాకింగ్కి అరేంజ్ చేసుకోవడానికి అన్నిటికీ హెల్ప్ చేస్తారు. ఈసీకి మా ఇంటికి యాక్చువల్లీ ఫ్రీ డెలివరీ ఉంది, బట్ చెప్పాను కదా ఆ స్ట్రామ్ వల్ల అంతా తలకిందులు అయిపోయింది. సో సమ్హవ్ వి మేనేజ్ 2-3 టిప్స్ వెళ్ళాలి అనుకున్నాము, బట్ ఒకే ట్రిప్లో అతను అంతా అడ్జస్ట్ చేసి ఇచ్చాడు. చాలా డిఫికల్టీ అయ్యింది, బట్ ఎస్ వీ కుడ్ మేనేజ్, అంతా ప్రాపర్గా వచ్చేసాము. అండ్ ఈసీ నుంచి మా ఇంటికి హార్డ్లీ ఒక 5 to 7 minutes. సో పెద్దగా ఏమీ డిస్టర్బెన్స్ అవ్వలేదు. సో అలా అంతా కార్లో లోడ్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే మళ్ళీ సేమ్ అన్లోడింగ్ అంతా తీసుకొని ఇంట్లో పెట్టేశాము. అండ్ ఆ రోజు చలి మాత్రం చాలా హై ఉండే. సో మార్నింగ్ అంతా లామినేట్స్, ఈవినింగ్ అంతా ఈ స్టఫ్ అండర్లే ఏదైతే ఉంటుందో స్కర్టింగ్ బోర్డ్స్ అవన్నీ కూడా అన్లోడ్ చేసేసాము. సో ఇది మా పార్కింగ్ కాదు, యాక్చువల్లీ పార్కింగ్ కొంచెం దూరం ఉంటుంది. ఇంటికి దగ్గరలో అలా పార్కింగ్ లైట్స్ వేసేసి తీసుకొచ్చి అన్నీ పెట్టేశాము. అండ్ నెక్స్ట్ డే నుంచి మా డిఐవై స్టార్ట్ అవ్వబోతుంది. సో ఏ ఒక్క సామాన్ కూడా తక్కువ పడకూడదు అని ఒక డెడికేషన్తో స్టార్ట్ చేసామన్నమాట. మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ 2 rooms స్టార్ట్ చేసాము. సో ఉన్న సామాన్లన్నీ ఫస్ట్ మా మాస్టర్ బెడ్రూమ్కి షిఫ్ట్ చేసేసాము. ఇప్పుడు మీరు చూసేది ఎగ్జిస్టింగ్ కార్పెట్. సో మనం ఈ కార్పెట్ని పీకేసి ఆ లామినేట్స్ని వేయాలి. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని నేను మీకు 5 different స్టెప్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి స్క్రేప్. మనం కొత్త ఫ్లోరింగ్ కాకుండా రినోవేషన్లో చేస్తున్నాం కాబట్టి ఈ స్టెప్ ఉంటుంది. స్క్రేప్ అంటే ఏంటంటే ఏమీ లేదు, ఎగ్జిస్టింగ్ని పీకేయడము. దిస్ ఈజ్ జస్ట్ కార్పెట్ వాళ్ళు పింక్ చేసి పెడతారు అంతే. సో మీరు గట్టిగా మీ హ్యాండ్తో పీకేస్తే అండర్లే అండ్ కార్పెట్ రెండు వచ్చేస్తాయి. తర్వాత ఈ స్కర్టింగ్ బోర్డ్ కూడా పీకేసేయాలి. మీరు ఏదైతే కొత్తవి వేద్దాం అనుకుంటున్నారో ఆ ప్లేసెస్లో పాతవి ఏవైతే ఉన్నాయో అంతా పీకేసి రా ఫ్లోర్ని రెడీ చేయాలి. సో ఇది ఐర్లాండ్ హౌసెస్ రా ఫ్లోర్. మేము చూడగానే లిటరలీ షాక్, అసలు ఏమీ లేదు వెనకాల, అంతా హోల్స్ అండ్ సరిగ్గా ఫిల్లింగ్ లేదు. బట్ దట్స్ ఓకే, సమ్హవ్ హియర్ ఈ బిల్డింగ్ అలానే ఉంటుంది, ఈ బిల్డ్ అలానే ఉంటుంది. సో మనం ఏం చేయలేము. మేము 2 rooms స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి 2 rooms మొత్తం ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో అంతా తీసేసాము. ఇదంతా మేము డిస్పోజ్ చేయాలి. ఈ డిస్పోజ్కి కూడా ఇక్కడ ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది, స్కిప్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి. అదేంటి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మొత్తం స్క్రేప్ చేశాక ఇలా నెయిల్స్ ఉంటాయి అన్నమాట. చెప్పాను కదా ఇక్కడ కార్పెట్ని జస్ట్ పిన్ చేస్తారని, ఆ నెయిల్స్ని మొత్తము లోపలికి కొట్టేసేయాలి, లైక్ ఈక్వల్ చేయాలి మొత్తం ఫ్లోర్ని. తర్వాత ఏదైతే స్కర్టింగ్ బోర్డ్స్ మనం పీకేసామో అదంతా కూడా డిస్పోజ్ చేయడానికి మేము ఇలా ఈజీ మెథడ్ యూజ్ చేస్తున్నాం. పైనుంచి గార్డెన్లోకి వేసేసి అక్కడ లాస్ట్కి పెట్టేస్తున్నాం. సెకండ్ స్టెప్ వచ్చేసి ప్రెప్లో ఏంటి అంటే ఈ అండర్లే ఏదైతే ఉంటుందో అండర్లేని ఈక్వల్గా ఓవర్లాప్ అవ్వకుండా మొత్తం ఫ్లోర్ మీద సెట్ చేసి పిన్ చేయాలి.
కమింగ్ టు అండర్లే బెనిఫిట్స్, ఇది ఎందుకు వేస్తాము లామినేట్ కింద అంటే అది డ్యామేజ్ నుంచి చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం నాయిస్ రిడక్షన్ ఉంటుంది, ఇన్సులేషన్ బాగుంటుంది, అండ్ లైఫ్ స్పాన్ కూడా చాలా పెంచుతుంది లామినేట్స్ది. సో అందుకు అండర్లేని ప్రాపర్గా ఓవర్లాప్ అవ్వకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సేఫ్టీ ఈజ్ ఫస్ట్. ముందుగా మీ సేఫ్టీ తర్వాతే ఏదైనా, అది మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము ఈ ఇనిషియేట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ మా నేబర్. ఆయన ఆల్రెడీ ఇలాగే వాళ్ళ ఇంట్లో డిఐవై చేశారు అండ్ హీఈస్ వెరీ ఫ్రెండ్లీ. ఆయన ఐడియాస్తో, ఆయన సపోర్ట్తో మేము ఇది స్టార్ట్ చేసి ఏం చేసాము. సో ఫస్ట్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది వీడియో, నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి అరేంజ్ అండ్ అనలైజ్. మీరు మీ ఎంటైర్ ఫ్లోర్ని ఫస్ట్ అనలైజ్ చేసుకొని ఎలాంటి అరేంజ్మెంట్లో మన ఫ్లోరింగ్ని, లామినేట్స్ని సెట్ చేస్తే బాగుంటుంది అని ఒక కంక్లూజన్కి వచ్చి ఆ ప్యాటర్న్ని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఫాలో అవ్వాలి. దట్స్ యువర్ అనాలిసిస్. ఆ తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫిక్సింగ్. సో ఇక్కడ వీడియోలో చూపించినట్టు ప్రాపర్గా ఫిక్స్ చేయండి. ఫ్రంట్ లామినేట్ని అండ్ బ్యాక్ లామినేట్ని లాక్ చేసి దాన్ని ప్రాపర్గా ప్రెస్ చేసేస్తే మన లామినేట్స్ ఫిక్స్ అయిపోతుంది. సో ఇక్కడ వీడియోలో చూపించినంత ఈజీ అయితే అస్సలు కాదు. నేను బెటర్ వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను కాబట్టి అలా కనిపిస్తుంది. మీకు అసలైన డిఫికల్టీ వచ్చేసి ఈ కార్నర్స్లో, ఎక్కడైతే మనం డోర్స్ ఉంటాయో ఆ కార్నర్స్ యాక్చువల్ వర్క్ అనేది ఉంటుంది. అక్కడే మన ఫినిషింగ్ అవన్నీ తెలుస్తాయి. సో అక్కడ కాస్త పేషెంట్గా చేయాలి. సో మాకు 1 డే మొత్తం రూమ్ అవుతే జస్ట్ 1 డే ఆ కార్నర్స్ని సెట్ చేసుకోవడానికి అయ్యింది. బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో దాంట్లో ఫస్ట్ పార్ట్ డోర్ని తీసేసి పక్కన పెట్టాము సో దట్ కాస్త ఏమైనా అర్థమవుతుందని. తర్వాత యూట్యూబ్లో చాలా డిఫరెంట్ వీడియోస్ చూసాము. సో ఇదొక డిఐవై. ఒక కార్డ్బోర్డ్లో ఇలా మన స్క్యూవర్స్ ఉంటాయి కదా, స్క్యూవర్స్ని అరేంజ్ చేసి ఆ ప్యాటర్న్ని జస్ట్ బ్లూ ప్రింట్లా తీసుకోవడానికి ఇలా ట్రై చేసేసి దాన్ని అచ్చు గీసి కట్ చేసి ట్రై చేసాము అది కూడా. బట్ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. అవర్ ఫస్ట్ అటెంప్ట్ గాట్ ఫెయిల్డ్. తర్వాత ఈసీ నుంచి ఈ టూల్ తీసుకొచ్చాము. ఈ టూల్తో ఇలా ప్రెస్ చేస్తే సేమ్ బ్లూ ప్రింట్ వస్తుంది. దాన్ని కూడా మళ్ళీ లామినేట్స్ మీద పెట్టేసి కట్ చేసి ట్రై చేసాము. ఇట్ ఆల్సో ఫెయిల్డ్. సో అటెంప్ట్ 2 is also failed. ద ఫైనల్ అటెంప్ట్ ఇది వచ్చేసి కాస్త పెద్ద అటెంప్టే. సో ఇది వచ్చేసి మల్టీ టూల్ మేము అమెజాన్లో తీసుకున్నాము. సో లింక్ నేను మీకు కింద ఇస్తాను. థర్డ్, మేము యూట్యూబ్లో చూసిన ట్రిక్ ఏంటి అని అంటే, మన డోర్ బార్డర్స్ ఏదైతే ఉంటాయో అది కింద లైక్ ఒక 1 mm or 1.5 mm డిపెండింగ్ ఆన్ ద లెంత్ అండ్ బ్రెత్, దాన్ని లైట్గా ఇలా చాప్ చేసేసేయాలి. చాప్ చేసేసి ఆ పీస్ ఏదైతే ఉంటుందో మొత్తం ఇలా కార్నర్ 360 degrees ఏదైతే ఉంటుందో అదంతా తీసేయాలి. సో దట్ ఒక స్పేస్ వస్తుందన్నమాట. ఇక్కడ డోర్కి ఎంత స్పేస్ ఉంటుంది, హార్డ్లీ ఒక 1.5% or 2% వెళ్ళొచ్చు. సో అలా అక్కడ కార్నర్స్ మొత్తం 360 degrees చాప్ చేసేసి మొత్తం ఆ పార్ట్స్ తీసేయాలన్నమాట. సో అక్కడ మీకు ఒక స్పేస్ వస్తుంది. ఆ స్పేస్లో మనం లామినేట్ ఏదైతే ఉంటుందో ఆ లామినేట్ని ఎల్ షేప్లో కట్ చేసి పెట్టాలి. సో ఇది మేము యూట్యూబ్లో చూసిన వీడియో. వీ వర్ నాట్ షూర్ ఏమవుతుందో అని, బట్ మా దగ్గర ఇంకా ఆప్షన్ కూడా లేదు, లెట్స్ ట్రై అని చెప్పేసి స్టార్ట్ చేసాము. సో అలా ఇందాక చెప్పాను కదా ఎల్ షేప్ కట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో దానికి మల్టీ టూల్ చాలా యూజ్ అవుతుంది. సో ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి. బై ఇట్. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇలా ఎల్ షేప్ కట్ చేసి పుష్ చేసాం. ఇక్కడ 2 things ఉన్నాయి మళ్ళీ. సో పుష్ చేసిన తర్వాత అది లాక్ కూడా అవ్వాలి. సో దట్ ఈస్ అనదర్ థింగ్ యూ నీడ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఇక్కడ స్పేస్ చిన్నగా ఉంది కాబట్టి మీరు ఒకటే లామినేట్ తీసుకుంటే అలా ప్రెస్ అవ్వదు. సో 2 different లామినేట్స్ లైక్ 100 meters స్పేస్ ఉంటే 50 meters 50 meters అలా 2 different లామినేట్స్ తీసుకొని 2 ఎల్ షేప్స్ 2 డోర్ బార్డర్స్కి ఇలా ఎల్ కట్ చేసి మధ్యలో లాక్ చేసి పుష్ చేసామన్నమాట. చెప్పడానికి కాస్త డిఫరెంట్ ఉండొచ్చు, బట్ ఇలా చెప్పాను కదా, మధ్యలో ఇలా మొత్తం ఒక పీస్ తీసుకోకుండా 2 pieces తీసుకొని స్లైడ్ చేసామన్నమాట. దిస్ ఈజ్ ద బెస్ట్ వీ కుడ్ డూ. అండ్ ఇంతకంటే బెటర్ ఆప్షన్ మాకు ఇంకేది దొరకలేదు. నౌ సీ ద మెస్. ఇలా ఉంటుందన్నమాట ఈవినింగ్. అక్కడికి మా ఓపిక, మా తెలివి అంతా అయిపోయింది. సరే ఇది సక్సెస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఆ డేకి గుడ్ నైట్ చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసి హ్యాపీగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేశాం. మొత్తం ఫ్లోరింగ్లో వాడిన టూల్స్ ఒకటైతే నాకు బాగా హెల్ప్ అయిన యూజ్ అయిన టూల్ వచ్చేసి డైసన్ అండి. లిటరలీ ఇంత డస్ట్ని కూడా క్విక్గా తీసేసుకుంది. సో అలా మొత్తం అరేంజ్ చేసేసుకున్నాం 2 rooms-లో. దిస్ ఇస్ ద సెకండ్ రూమ్, మీరు ఇందాక చూసింది ఫస్ట్ రూమ్. అలా 2 rooms-లో ఫినిషింగ్ చేసేసుకున్నాము. అండ్ వాక్వేలో కూడా హాఫ్ వరకు కంప్లీట్ చేసి వి టుక్ సమ్ రెస్ట్. మొత్తం అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి స్కర్టింగ్ బోర్డ్స్.
ఇందాక పీకేసాం కదా పొడుగువి, అవే అనమాట మన స్కర్టింగ్ బోర్డ్స్. అవి ఫస్ట్ మేము ట్రై చేసిన ఆప్షన్ ఇది కూడా మనకి ఈజీలో దొరుకుతుంది. స్కర్టింగ్ బోర్డ్స్ అప్పుడు 45 degrees యాంగిల్లో కట్ చేయాలంట. సో దట్ కార్నర్లో మనకు ఆ ఎల్ షేప్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది కదా, ఆ ఫినిషింగ్ కోసం అని 45 degreesలో కట్ చేయాలి. దానికోసం అది తెచ్చి మన నైఫ్తో కట్ చేయాలని. బట్ అది ఇయర్ కూడా అవ్వదని అర్థమైపోయింది మాకు, అసలు అవ్వదని చెప్పేసి దీంట్లోనే 45 degrees యాంగిల్ సెట్ చేయడానికి ఉందన్నమాట ఆప్షన్. సో అది ఎక్స్ప్లోర్ ట్రై చేద్దాము అని చెప్పేసి 45 degrees పెట్టి ట్రై చేసాం. ఇట్ వర్క్డ్ అవుట్, హ్యాపీలీ అయిపోయింది అని చెప్పేసి ప్రతి ఒక్క స్కర్టింగ్ బోర్డ్ దగ్గర మెజర్మెంట్స్ తీసుకొని ఇలా ఎల్ షేప్లో లైక్ ఇలా ఫిట్ అవ్వాలన్నమాట. ఒకటి ఇన్వర్డ్ ఉండాలి, ఒకటి అవుట్వర్డ్ ఉండాలి. అలా తీసుకొని కట్ చేసాము. బిలీవ్ మీ, దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్, దిస్ ఇస్ ద సెకండ్ అటెంప్ట్ అండ్ నెక్స్ట్ థర్డ్ అటెంప్ట్ వస్తుంది. అలా ప్రతి ఒక్క ప్లేస్లో 3-4 అటెంప్ట్స్ తర్వాతే మాకు సెట్ అయింది. అండ్ ఇది మీకు చూపించింది నేను జస్ట్ వన్ ప్లేస్. ఇలా మొత్తం ఫ్లోర్ అంతా ఒక కౌంట్లెస్ టైమ్స్ మేము అన్నీ రీట్రైస్ చేసాము. అలా మొత్తం ఫిక్స్ అయ్యాక ఇది వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ గమ్ అనుకోండి, ఈ స్కర్టింగ్ బోర్డ్స్ని పేస్ట్ చేయడానికి. ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది. మేము వచ్చేసి దీన్ని B&Qలో తీసుకున్నాము. నో మోర్ నెయిల్స్ అని చెప్పేసి ఒక బాండ్లా దొరుకుతుంది. ఇది జస్ట్ దానికి పేస్ట్ చేసేసి ప్రాపర్గా అటాచ్ చేసేసి కొంచెం ప్రెషర్తో బీట్ చేసేస్తే సరిపోతుంది. సో ఎక్కడెక్కడ ఎలా పెట్టుకోవాలో అలా అంతా కట్ చేసేసుకొని పెట్టుకున్నాము. ఇక్కడ ఇంకో టాస్క్, మేము పెట్టినప్పుడు బాగానే ఉంటుంది, బట్ ఆఫ్టర్ పేస్టింగ్ లైక్ పేస్ట్ చేశాక సెకండ్ పెట్టేటప్పుడు ఓవర్లాప్ అవుతుంది. ఎక్కడ తప్పు అవుతుందో మాకు అర్థం అవ్వలేదు. లైక్ ముందు పని చేసింది పేస్ట్ చేసేటప్పుడు ఎందుకు అవ్వట్లేదు అని. ఇది ఎలా అనిపించిందంటే, చిన్నప్పుడు మనం కవర్స్ వేస్తాం చూడండి బుక్స్కి, ఫస్ట్ బాగానే ఉంటుంది, అంతా చేశాక వెన్ వీఆర్ ట్రైంగ్ టు పిన్ ఇట్ అవుట్ అది కవర్ ఎక్కువనవుతుంది తక్కువనవుతుంది. సో అలా అయింది మనకు చాలా సిచ్యువేషన్స్లో. సో తర్వాత కూడా మళ్ళీ చాప్ చేసి మళ్ళీ అడ్జస్ట్ చేసి అలా ఫైనల్లీ ఫిగర్ అవుట్ చేసామన్నమాట. సో ఈ మధ్యలో కట్ ఎందుకు అని అంటే, ఇక్కడ రేడియేటర్స్ చూస్తున్నారు కదా, రేడియేటర్స్కి ఒకటే లెవెల్లో మీరు పెట్టలేరు. సో సేమ్ కాన్సెప్ట్, హాఫ్ కట్ చేసేసి 2 స్వైపింగ్ చేయాలన్నమాట. అందుకని చెప్పేసి తంటాలు. ఆ తర్వాత డోర్ ఫిక్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇక్కడ తెలిసిందే కదా, ఆ స్క్రూ బాక్స్లో ఆ స్క్రూ వెతకడానికి 1/2 hour పడుతుంది. మనం హెల్ప్ చేద్దామా అంటే ఆ స్క్రూ ఎలా ఉంటుంది మనకు తెలియదు, చెప్పడానికి వాళ్ళకి రాదు. సో మనం ఏమీ చేయలేక చూస్తూ నవ్వుతూ నించాల్సిందే. అలా డోర్ని కూడా ఫిక్స్ చేసేసి ఫైనల్ లుక్ చూద్దామని చెప్పేసి ఓపెన్ చేసాము. ఇది వితౌట్ ఫినిష్డ్ లుక్, నేను ఫినిష్డ్ లుక్ మీకు లాస్ట్లో చూపిస్తాను. సో స్కర్టింగ్ బోర్డ్స్ పేస్ట్ చేశాక మొత్తం ఫ్లోరింగ్ అయ్యాక దిస్ ఇస్ ద అవుట్పుట్. ఇగ్నోర్ ది మెస్, మాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు అది తీసి వేరే దగ్గర పెట్టడానికి, బికాజ్ వర్క్ ఇస్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. నెక్స్ట్ డే మా టికానా అంతా మేము గార్డెన్లోకి షిఫ్ట్ చేసాము. ఎందుకంటే మేము వేరే రూమ్ కూడా స్టార్ట్ చేసాం. వీ డోంట్ వాంట్ టు మేక్ స్క్రాచెస్ టు అవర్ ఫ్లోర్. అందుకని చెప్పేసి ఆ కటింగ్ చాపింగ్ అది ఏదైతే ఉందో కిందికి తెచ్చాము. ఇక్కడ అసలైన డిఫికల్టీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రతిసారి పైనుంచి కిందికి వచ్చి చాప్ చేసుకొని వెళ్ళి మళ్ళీ మిస్టేక్ అయితే మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ చాప్ చేసుకొని వెళ్ళాలి. సో ఫైనల్ స్టెప్స్ వచ్చేసి ఫినిషింగ్. ఇందులో డిఫరెంట్ మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి, నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ వార్డ్రోబ్స్ ముంగట ఏదైతే చిన్న స్పేస్ ఉంటుంది కదా, దానికి మనం ఈ బెడ్డింగ్స్ పెడతాము. ఇది మేము ఈసీలో తీసుకున్నాము. ఇది ఎలా తీసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ వెళ్ళి చెక్ చేసేయండి. మా ఫ్లోర్ కలర్కి మ్యాచ్ అయ్యే బెడ్డింగ్స్ తీసుకొచ్చి ఇలా పెట్టాలి. సో దీనికి కూడా సేమ్ ఏదైతే గ్లూ మనం స్కర్టింగ్ బోర్డ్స్కి యూస్ చేస్తామో అదే యూస్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి సిలికాన్. ఈ సిలికాన్ ఏంటి అని అంటే, ఇక్కడ ఫ్లోర్స్ ఏవి ఈవెన్గా ఉండవు. లైక్ ఈ స్కర్టింగ్ బోర్డ్స్ ఒక స్టార్ట్లో స్టిక్ అయితే లాస్ట్లో స్టిక్ అవుతాయి, మధ్యలో స్టిక్ అవుతాయి, బట్ టోటల్ బోర్డ్ అనేది మన వాల్కి స్టిక్ అవ్వదు. అందుకని చెప్పేసి కింద అనేది లైట్గా గ్యాప్స్ వస్తాయి. ఆ గ్యాప్స్ని మనం హీటింగ్ కోసమే అనుకోండి, లేదా ఇట్స్ బెటర్ టు సీల్ దెమ్ అనమాట. ఎందుకంటే డస్ట్ అవ్వచ్చు, హీట్ అవ్వచ్చు, ఏదైనా అలా ఉండకూడదు. సో ఇక్కడ మీరు చూస్తే లైట్గా గ్యాప్ ఉంది, బికాస్ ఫ్లోర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ఈవెన్. సో దాన్ని ఫిల్ చేయడానికి ఈ సిలికాన్ పెట్టాలి. సో మనకు కొంచెం ఎక్స్ట్రా కేర్ కదా, మనకి ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రావాలి. అందుకని ఇలా 2 sides టేప్స్ పెట్టేసి మధ్యలో సిలికాన్ పెట్టి ఇలా జస్ట్ దాన్ని పుష్ చేస్తూ ఇన్వర్డ్ డైరెక్షన్లో పుష్ చేస్తూ ఆ 2 టేప్స్ని తీసేసేయాలి. సో దట్ పర్ఫెక్ట్ లుక్ ఆఫ్ ఫినిషింగ్ వస్తుంది. దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ అవర్ ఫినిషింగ్. సెకండ్ స్టెప్ వచ్చేసి మన స్కర్టింగ్ బోర్డ్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి మైన్యూట్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి వుడ్ ఫిల్లర్ తీసుకురావాలి. ఈ వుడ్ ఫిల్లర్ వచ్చేసి మేము B&Qలో తీసుకున్నాము. 1 box ఇస్ మోర్ దాన్ ఎనఫ్. సో అది కూడా తక్కువ ml తీసుకోండి, సో దట్ వేస్ట్ అవ్వదు. అండ్ ఈ ఐటమ్స్ అన్నీ మనకి ఎప్పుడో ఒకప్పుడు DIYs చేసేటప్పుడు పక్కా యూజ్ అవుతుంది.
సో ఆ కార్నర్స్లో ఆ బైండింగ్స్ దగ్గర ఆ గ్యాప్ని ఫిల్లర్స్తో పుష్ చేసి దెన్ యూ నీడ్ టు గివ్ అ నీట్ ఫినిషింగ్. అలా స్క్రేప్ చేస్తూ ఇక్కడ చూపించిన ప్రాసెస్లో మొత్తం నీట్గా ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసి వైప్ చేసేయాలి. సో ఈ ఫిల్లర్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ హార్డ్, లైక్ ఈ ఏదైతే మెటీరియల్ ఉందో అది ఆరిపోయాక గట్టిగా అయిపోతుంది. సో దట్ ఆ బాండ్స్ ఏదైతే ఉన్నాయో లైక్ 2 డిఫరెంట్ బోట్స్ని మనం ఇక్కడ జాయిన్ చేసాం కదా, ఆ జాయిన్ స్పేస్లో ఇది ఫిల్ చేశాక అది హార్డ్ సాలిడ్లా అయిపోతుంది. కైండ్ ఆఫ్ బైండ్ చేస్తున్నాం అనమాట రెండింటిని. సో దానికోసం ఈ ఫిల్లర్ వాడేసి ప్రాపర్గా నీట్ చేసేసేయాలి. ఎన్ష్యూర్ మీరు ఏది తీసుకున్నా కానీ ఫ్లోరింగ్కి కలర్ మ్యాచ్ అయ్యేటట్టు అట్లీస్ట్ దగ్గరలో ఉండేలా తీసుకోండి. థర్డ్ స్టెప్ ఆఫ్ అవర్ ఫినిషింగ్ ఈజ్ కాల్క్. ఈ కాల్క్ ఏంటి అని అంటే సీల్ చేస్తుంది అనమాట గ్యాప్స్ని. సో నేను చెప్పినట్టు కింద ఎలాగైతే గ్యాప్ ఉంటుందో మీద కూడా వాల్కి స్కర్టింగ్ బోర్డ్కి గ్యాప్ ఉంటుంది బికాజ్ ఆఫ్ ఇంప్రాపర్ వాల్స్. ఇక్కడ కన్స్ట్రక్షన్లో చాలా వరకు క్రాస్ వాల్సే ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏమీ చేయలేం. మనం ఎంత ఫినిషింగ్ ట్రై చేసినా అది క్రాస్లో గ్యాప్స్ ఉంటుంది. సో ఎయిర్ లీకేజ్ కాకుండా, డస్ట్ వెళ్ళకుండా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో దానికి మనం ఈ కాల్క్ని ఫిక్స్ చేసేసి ప్రాపర్గా తీసేసి పెట్టాలి. సో ప్రాపర్ వైట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి లుక్ వస్తుంది, ఎందుకంటే మా వాల్స్ వైట్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ కాల్క్. సో నేను నా ఓన్ వాయిస్తో అవుట్పుట్ చూపిద్దామని చెప్పేసి వాయిస్ ఓవర్ లేకుండా వీడియో రికార్డ్ స్టార్ట్ చేశాను. సో నా అవతారం చూసి ఏమీ ఆశ్చర్యపోకండి, ఎందుకంటే వర్క్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. సో నేను మీకు అవుట్పుట్ ఎలా వచ్చిందో ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను. ఇది వచ్చేసి వాక్వే ఎంట్రన్స్. దిస్ ఇస్ ది వాక్వే మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. నేను ఇప్పుడు చూపించింది ఇంక్లూడింగ్ ఫినిషింగ్స్, A to Z ఫినిషింగ్స్ కంప్లీట్ అయ్యాక దిస్ ఇస్ ద లుక్. సో మేబీ దిస్ ఇస్ ద బెటర్ వే. ఇది వచ్చేసి మొత్తం పాత్వే అంతా కంప్లీట్లీ డన్. అండ్ కమింగ్ టు ద రూమ్, లెట్స్ గో. ఇది రూమ్. ఇంకా మేము సామాన్ షిఫ్ట్ చేయలేదు, అందుకే మేబీ రీసౌండ్ వస్తుండొచ్చు. సో దిస్ ఇస్ ద రూమ్. కైండ్ ఆఫ్ ఎంటీ హోమ్ టూర్ అయిపోయింది. ఇదంతా సామాన్. హియర్ ఇస్ ద లుక్. ఈ రూమ్ ఒకటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము. అండ్ టు బీ మోర్ ప్రెసైజ్ ఫినిషింగ్స్ కోసం జూమ్ చేసి చూపిస్తాను. అక్కడక్కడ ఇంపర్ఫెక్షన్స్ అయితే పక్కా ఉన్నాయి, లేవని చెప్పను. బట్ ఎస్, డిఐవై కాబట్టి కాస్త ప్రాస్ కాన్స్ రెండు ఉంటాయి. దిస్ ఇస్ ద ఫినిషింగ్. నెక్స్ట్ సెకండ్ రూమ్కి వెళ్ళిపోదాము. దిస్ ఇస్ ద సెకండ్ రూమ్. దిస్ ఇస్ ద రూమ్. దిస్ ఇస్ ద ఫ్లోరింగ్. సో ఇక ఇప్పుడే సామాన్ షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాము, అందుకని ముందే మొత్తం రికార్డ్ చేసి పెడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము ఈ కార్పెట్కి కూడా మాకు ఒక డిఫరెంట్ ప్లాన్ ఉంది, అది నేను నా అప్కమింగ్ బ్లాగ్స్లో చేసేటప్పుడు చూపిస్తాను. సో అంటిల్ దెన్ దిస్ ఇస్ ద లుక్. అండ్ పెండింగ్ వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్లో ఇంకా ఫ్లోరింగ్ చేయలేదు. సో దిస్ ఇస్ స్టిల్ పెండింగ్. ఇక్కడి వరకు కంప్లీట్ చేసి వదిలిపెట్టేసాము. అండ్ హియర్ ఇస్ స్టిల్ కార్పెట్. సో ఎలా ఉంది మా డిఐవై ఇదంతా నాకు పక్కా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు పక్కా అడగండి, ఐ విల్ బీ రిప్లైయింగ్ యూ. ఏదైనా లింక్స్ కావాలన్నా, ఏదైనా సజెషన్స్ కావాలన్నా ప్లీజ్ డూ ఆస్క్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి కదా. వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసేయండి. అట్ ద సేమ్ టైం స్టే ట్యూన్, స్టే కైండ్ అండ్ స్టే పాజిటివ్. టాటా, బై బై.